జపాన్ అంటే మనకు ఒక శాంతియుత దేశం గుర్తొస్తుంది. పచ్చని పర్వతాలు, శుభ్రత, ఆచారాల పట్ల నిబద్ధత. ప్రపంచానికి ఓ మార్గదర్శక దేశం. కానీ ఈ అందాల వెనుక ఒక చీకటి కోణం దాగుంది. ఇది ఎవ్వరూ మాట్లాడని నిజం. ఒకసారి బయటపడితే మనలో చాలా మంది షాక్ కి గురవుతారు. ఎందుకంటే ఈ దేశంలో వెలుగులు ఎంత ఎక్కువగా ఉన్నాయో అదే స్థాయిలో నిండిన చీకట్లు కూడా ఉన్నాయి. జపాన్ లో ఒంటరితనం అనే సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. దీనికి హికికోమోరి అనే పదం ఉంది. అంటే ఇంట్లో నుంచి బయటకు రానివారు. ఇంటరాక్షన్ లేకుండా జీవించేవారు. కొన్ని లక్షల మంది యువత ఈ పరిస్థితిలో ఉన్నారు. వారికే జీవితం ఇంటర్నెట్ గదిలో ఉండే 4 గోడల మధ్య మానవ సంబంధాలు మరచిపోయిన జన్మలు. వారు మాట్లాడడం మానేస్తారు. బయటికి వెళ్ళడం మానేస్తారు. ఇది మానసికంగా తినివేసే సమస్య. కానీ చాలా తక్కువగా చర్చించబడుతుంది. ఇంకొక బాధాకరమైన కోణం ఏంటంటే జపాన్ లో కరోషి అనే పదం ఉంది. దాని అర్థం ఓవర్ వర్క్ వల్ల మరణం. ఇది నిజంగా జరుగుతుంది. రోజు 12 నుంచి 16 గంటలు పనిచేసే ఉద్యోగులు ఒత్తిడితో శారీరకంగా కృంగిపోతున్నారు. వారు బ్రతికే ఉన్నారు, కానీ బ్రతుకుతున్నట్టు కాదు. ప్రభుత్వ నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం వేల మంది తమ ఉద్యోగ భారం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఎంత విచారకరం అనే అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చాలదు. ఇంకా ఓ విపరీతమైన విషయం ఏంటంటే జపాన్ లో సూసైడ్ రేట్ చాలా ఎక్కువ. ఆత్మహత్యలు ఇక్కడ సామాన్యమైన విషయంగా మారిపోయాయి. ఒకిగహారా ఫారెస్ట్ అనే చోటు ఉంది. దానికి సూసైడ్ ఫారెస్ట్ అనే పేరిటే గుర్తింపు ఉంది. వేలాది మంది అక్కడే చివరి శ్వాస తీసుకున్నారు. ప్రకృతి అందాల మధ్య ఇది జరిగే విషాదం. ఈ అంశంపై ప్రభుత్వం ప్రచారం చేస్తోంది, కానీ సమస్య మాత్రం లోతైనదిగా ఉంది. ఇక మహిళలపైన ఒక విస్మరించిన అన్యాయం జరుగుతోంది. బయటకు చూస్తే జపాన్ అభివృద్ధి చెందిన దేశంలా అనిపిస్తుందేమో, కానీ జెండర్ ఈక్వాలిటీ విషయంలో ఇది చాలా వెనుకబడ్డ దేశం. మహిళలు ఉద్యోగాల్లో తక్కువ స్థాయిలోనే ఉండిపోయారు. ఇంకొన్ని ఉద్యోగాల్లో వారికి అవకాశమే ఉండదు. అదేంటంటే ఒత్తిడి పడే ఉద్యోగాలు మగవాళ్లే చేస్తారు అనే తప్పుడు మానసికత ఇప్పటికీ కూడా బలంగా ఉంది. ఇక బ్లాక్ కంపెనీలు అనే మరో విషయం. ఇది జపాన్ లో ఎక్కువగా ఉన్న కంపెనీల రహస్య పేరు. ఈ కంపెనీలు ఉద్యోగులను గంటల తరబడి పనిచేస్తాయి. ఇక ఒత్తిడి పెడతాయి, తక్కువ జీతం ఇస్తాయి, బయటికి చెప్పుకోలేని భయం. కంపెనీల పట్ల ఉన్న లోయాలిటీ వల్ల ఉద్యోగులు ఎప్పటికీ బయటకు మాట్లాడలేరు. దీని వల్ల వారిలో తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంకా బాధాకరమైన అంశం, జపాన్ లో పిల్లల మీద జరిగే నేరాలు బయటకి కనిపించకపోయినా ఇంటింటా బాలలపై దాడులు, హింస, అక్రమ సంబంధాలు అనే చీకటి కోణాలు కూడా ఉన్నాయి. పిల్లలు బడికి వెళ్తున్న సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని షాకింగ్ కేసులు జాతీయ వార్తలయ్యాయి, కానీ వాటి వెనుక ఎంతటి మౌనం ఉందో సామాజికంగా అది మరో పెద్ద సమస్య. ఇక ఇవన్నీ చూస్తే జపాన్ ఏదో పరిపూర్ణ దేశం అన్నదానికి పునః పరిశీలన అవసరం. ఒకటే అంశంలో మెరుపులున్నప్పటికీ మిగిలిన అన్ని విషయాల్లో చీకట్లు దాగి ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక చీకటి కోణం ఉంటుంది, కానీ జపాన్ లో అది మరింత లోతుగా మౌనంగా ఉంటుంది. అందుకే ఇది డార్క్ సైడ్ ఆఫ్ జపాన్. మనకు కనిపించేది ఒక సాంప్రదాయబద్ధ అభివృద్ధి చెందిన దేశం, కానీ లోపలికి చూస్తే ఒంటరితనం, ఒత్తిడి, మౌనపు క్షోభ, మానసిక వ్యాధులు, ఆత్మహత్యలు, ఇవే నిజమైన దృశ్యం. జపాన్ నుంచి మనం నేర్చుకోవాల్సిందే టెక్నాలజీ మాత్రమే కాదు, వారు ఎదుర్కొంటున్న లోతైన మానవీయ సమస్యల్ని కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే నిజమైన అర్థం తెలుస్తుంది. అభివృద్ధి అంటే కేవలం డబ్బు కాదు, మానవతా విలువలు కూడా.